రిజాయిస్. కానీ ఏ గ్రంథము రాయబడక ముందే, అసలు దేవుడు ఏంటో తెలియబడక ముందే, అసలు ప్రభు ఏంటో తెలియబడక ముందే, ఎవరు బోధించక ముందే యోబు దేవుని నమ్మాడు తల్లి. యోబు దేవుడి మీద ఆధారపడ్డాడు. తనకున్న వాటిని బట్టి కాదు, తనకి ఏమీ లేకపోయినా దేవుని బట్టి సంతోషించగలిగాడు, దేవుని మీద ఆనుకోగలిగాడు, దేవుడి మీద ఆధారపడగలిగాడు. ఈరోజు సమస్య ఏంటో తెలుసా తల్లి? నువ్వు నడిచే దేవుడు ఎంత గొప్పడో నీకు అర్థం కాకపోవడం వల్ల, నువ్వు అనుసరించే దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థం కాకపోవడం వల్ల. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా 10 తెగుళ్లతోటి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు ఐగుప్తు దేశం నుండి. మనిషి అన్నడు చూడని గొప్ప అద్భుత కార్యాలు చేసి బయటికి తీసుకొని వచ్చాడు వారిని. బట్ స్టిల్ ఎర్ర సముద్రం ముందు నిలబడ్డప్పుడు మా జోలికి రావద్దు మోషే అని అరిచారు. మేము తిరిగి వెళ్ళిపోదాం మోషే, మేము తిరిగి వెళ్ళిపోతాం, మాకు అదే ఐగుప్తు బాగుంది అనుకున్నారు. అన్ని అద్భుతాలు చూసిన ఆ ప్రజలే తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు తల్లి. ఈరోజు మీలో కూర్చున్న వారిలో కూడా చాలా మంది అదే ఆలోచన. మీకు మేలులు కావాలి, మీకు అద్భుతాలు కావాలి, కానీ మీకు క్రీస్తు అక్కర్లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులకి నిజమైన క్రీస్తు అక్కర్లేదు తల్లి. దేవుడు చేసే మేలులే కావాలి, దేవుడు చేసే అద్భుతాలే కావాలి. తల్లి ఒక మాట చెప్పనా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చూసిన అద్భుతాల కంటే మీలో కూర్చున్న వారిలో ఎవ్వరూ అద్భుతం చూడలేదు. ఆనాడు ఆ ప్రజలు చూసిన అద్భుతాల్లో మీరు చూసే అద్భుతాలు పెద్ద గొప్పవి కాదు. ఎందుకో తెలుసా? ఎర్ర సముద్రాన్ని తమ ఎదురుగా పాయలు చేయడం చూశారు, మారాని మధురంగా మార్చబడ్డం చూశారు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై సాక్షాత్తు సర్వోన్నతమైన దేవుడు తమతో నడవడం చూశారు, పరలోకపు ఆహారం ప్రతి దినము కురవడం చూశారు. బట్ స్టిల్ దే హావ్ పెరిష్డ్. వాళ్ళు నశించిపోయారు, అరణ్యంలో నశించిపోయారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దే ఆర్ రన్నింగ్ బిహైండ్ ద బ్లెస్సింగ్స్ మై డియర్ ఫ్రెండ్.